హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, నిజంగా ఇంతమంది స్త్రీల సమాజంగా కూడి ఉన్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. బైబిల్లో రాయబడినట్లుగా స్త్రీలు ఎలా ఉన్నారంట? మహాసైన్యమై ఉన్నారు. దేవుని నామాన్ని ప్రకటించు స్త్రీలు మహాసైన్యం, గొప్ప సైన్యమై ఉన్నారు. ఈరోజు మీరందరూ కూడా ఆ సైన్యంలో చేరిన వారుగానే కనబడుతున్నారు. మీరందరూ కూడా అట్టి సైన్యంలో ఉందురుగాక. దేవుని బిడ్డలారా, ఆది నుంచి మనం గమనించినట్లయితే స్త్రీ అనగానే మన హవ్వ, ఆదాము హవ్వలను దేవుడు సృష్టించినప్పుడు ఆ ఏదెను తోటలో వారు చేసినటువంటి అతిక్రమాన్ని బట్టి హవ్వ ఆ పండు తినకూడదన్న పండు తినదు కాబట్టి పాపము లోకంలో ప్రవేశించిందని స్త్రీ బలహీనమైన ఘటం అనొక ముద్ర వేయబడింది. ఆ తర్వాత మనం గమనిస్తే బైబిల్ చరిత్రలోను లోక చరిత్రలోను స్త్రీకి అంత విలువలు ఇచ్చేవారు కాదు, స్త్రీకి అంత ప్రాముఖ్యత ఇచ్చేవారు కాదు. స్త్రీ పురుషుడు అనగానే ఒక భేదాభిప్రాయం ఉండేది. పురుషునికి ఒక విలువనిచ్చి స్త్రీకి ఒక డిస్క్రిమినేషన్ ఆది నుండి వస్తూనే ఉంది. అయితే దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో కూడా ఆదిలో మనం గమనిస్తే ఈ ఓల్డ్ టెస్టిమెంట్ లో, పాత నిబంధనలో మనం గమనించినట్లయితే వంశావళి పట్టికలో కూడా స్త్రీకి పెద్ద ప్రాధాన్యత ఉండేది కాదు. ఈ రోజు కూడా మన పిల్లల్ని అడిగితే ఎవరు కుమారుడవు, ఎవరు కుమార్తె అంటే తండ్రి పేరు చెప్తారా, తల్లి పేరు చెప్తారా? తండ్రి పేరే చెప్తారు. అంటే ఆ కాలం నుండి వచ్చినటువంటి ఆనవాయితది. పాత నిబంధన కాలంలో కూడా మనం గమనిస్తే ఈ వంశావళి పట్టికలో పురుషుని పేరే ఉండేది కానీ స్త్రీ పేర్లు ఉండేవి కాదు. దేవుని బిడ్డలారా, ఈ రోజు నేను ఒక ప్రశ్న అడుగుతాను. దావీదు యొక్క తండ్రి పేరేంటి? యెషే. తల్లి పేరేంటి? చాలా మందికి తెలియదు కదా, ఎందుకంటే ఆమె పేరు రాయబడలేదు బైబిల్లో. అలాగన మనం గమనించినట్లయితే స్త్రీకి తక్కువ ప్రాధాన్యత, పురుషునికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఈ లోకంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పుట్టుక స్త్రీకి ప్రాధాన్యత ఇవ్వటంలో అది ఒక చరిత్రను సృష్టించిందని చెప్పొచ్చు. ఆమె దేవుని బిడ్డలారా, ఈ నూతన నిబంధన వంశావళి పట్టికను మనం గమనించినట్లయితే ఈ మత్తయి సువార్త మొదటి అధ్యాయంలోనే ఈ వంశావళి పట్టిక రాయబడి ఉంటుంది. అక్కడ ఆ వంశావళి పట్టికలో 5 స్త్రీల పేర్లు రాయబడి ఉన్నాయి. ఆమె తామారు, రాహాబు, రూతు, ఊరియా భార్య అయిన బెత్షెబ, యేసు తల్లి అయిన మరియ. అంటే క్రీస్తు పుట్టుక స్త్రీ జాతికి ఒక విలువను అనుగ్రహించింది. ఆమె దేవుని బిడ్డలారా, నిజంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన సంచరించినప్పుడు కూడా ఆయన స్త్రీకి ఎంతో విలువనిచ్చినట్లుగా మనం గమనించవచ్చు. బైబిల్ గ్రంథంలో కూడా ఆది నుండి మనం చూస్తే స్త్రీలు ఎన్నో ఘనకార్యాలు చేశారండి. వారిలో రాజ మరణ శాస్త్రం నుంచి ప్రజలను కాపాడిన వారు ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతులుగా ఉన్నవారు ఉన్నారు. దేవుని జ్ఞానంతో కుటుంబాన్ని కాపాడుకున్న స్త్రీలు ఉన్నారు. దేవుని ప్రజల కోసం యుద్ధాలు చేసిన వారు ఉన్నారు. దేవుని ప్రజల ముందు స్తుతి కీర్తనలు పాడి